హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ నాంపల్లి నుండి లైవ్ లో అందిస్తారు. రాధాకృష్ణ, ప్రస్తుతం మనం చూస్తున్నాం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి సంబంధించిన భవనంలో మొదటి అంతస్తులో ఈ అగ్ని ప్రమాదం అనేది చోటు చేసుకోవడం జరిగింది. ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. వెంటనే సిబ్బంది అప్రమత్తమై ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో పాటు అధికారులకు కూడా సమాచారం అందించారు. కానీ అప్పటికే పూర్తిగా తగలబడిపోయింది. ఆ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నది అంతా కూడా కంప్యూటర్ ల్యాబొరేటరీ అనేది చెప్తూ ఉన్నారు. కాబట్టి మరి ఎంతవరకు అది ధ్వంసమైంది అనేది కూడా చూడాల్సి ఉంది. ఆ ఫ్లోర్ మొత్తం కూడా మనకు కనబడుతుంది. ఆ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న అంతా ప్రాంతం అంతా కూడా దట్టమైన పొగతోటి బయటికైతే వస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. నల్లటి పొగ ఒకవైపు అయితే కనబడుతుంది. కాబట్టి దీన్ని బట్టి చూస్తే మాత్రం లోపల భారీగా నష్టమే వాటిల్లినట్టే మనకు తెలుస్తుంది. ప్రధానంగా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి సంబంధించిన మెయిన్ కీలకమైన సెంటర్ అనేది చెప్పాలి ఫస్ట్ ఫ్లోర్ లో ఉండేదంతా కూడా. ఎందుకంటే అందులో అన్ని కూడా కంప్యూటర్ కి సంబంధించిన వాటితో పాటుగా పలు కేసుల్లో సేకరించిన ఎవిడెన్స్, అలాగే కొన్ని డాక్యుమెంట్స్ తో పాటు ఆ కంప్యూటర్లలో నిక్షిప్తమై ఉన్న హార్డ్వేర్ కి సంబంధించిన వాటివి కూడా అక్కడే ఉంటాయి. కాబట్టి మరి ఈ ప్రమాదంలో అవి ఎంతవరకు డ్యామేజ్ అయ్యాయి అనేది కూడా చూడాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఫైర్ సిబ్బంది దాదాపు 4 ఫైర్ ఇంజన్లతో ఆ ఫస్ట్ ఫ్లోర్ లో మంటలను అన్నిటిని కూడా పూర్తిగా కంట్రోల్ చేసేందుకైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పటి వరకు మాత్రం ఇంకా ఆ పొగలు మాత్రం పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. ఎందుకంటే దాదాపు ఎలక్ట్రిక్ సంబంధించిన వస్తువులు ఎక్కువగా ఉన్నాయి. అంటే కంప్యూటర్ తో పాటు మిగతా ఎలక్ట్రిక్ సంబంధించిన వస్తువులు ఎక్కువగా ఉండడంతో ఈ ప్రమాదం అనేది ఎక్కువగా అంటుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. అంటే ముందుగా షార్ట్ సర్క్యూట్ ద్వారా జరిగి ఉండొచ్చు అని భావించారు. ఆ తర్వాత ప్రమాదం ఒక్కసారిగా పెరుగుతూ రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న ప్రాంతం అంతా కూడా దాదాపు అక్కడ ఉన్న కంప్యూటర్ ల్యాబొరేటరీతో పాటు మరికొన్ని అధికారులకు సంబంధించిన ఛాంబర్లు కూడా ఉన్నాయి. అలాగే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కి సంబంధించిన సేకరించిన ఎవిడెన్స్ రూమ్ కూడా కొంతవరకు అక్కడే ఉన్నట్లు మనకు తెలుస్తుంది. అవి ఇప్పుడు ఎంతవరకు డ్యామేజ్ అయ్యాయి అనేది కూడా చూడాల్సి ఉంది. ప్రస్తుతం అయితే రంగంలోకి ఫైర్ ఇంజన్ సిబ్బంది దిగి మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఇంకా అదుపులోకి మాత్రం రాలేదు. ఎందుకంటే ఆ పొగ అనేది మనం చూడొచ్చు కూడా. లోపలికి ఫైర్ సిబ్బంది ఆక్సిజన్ సిలిండర్లతోటి వెళ్ళి లోపల మంటలని ఆర్పేందుకు ఒకవైపు ప్రయత్నం చేస్తుండడంతో పాటుగా ఏదైనా ఎవిడెన్స్కు సంబంధించిన ధ్వంసం కాకుండా ఉంటే వాటిని కూడా బయటకు తీసుకొచ్చేందుకు అయితే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఇంకా అలాంటి పరిస్థితి అయితే మనకు ఇక్కడ కనపట్లేదు. ఇప్పటి వరకు లోపల నుంచి ఎలాంటి వస్తువులు మాత్రం అయితే తీసుకురాలేదు. కేవలం ఆక్సిజన్ సిలిండర్ తెచ్చిన రెస్క్యూ టీం ఫైర్ సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్తూ ఉన్నారు. అక్కడ ఉన్న దాదాపు 5 నుంచి 6 రూములు ఆ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఆ 6 రూములు కూడా పూర్తి స్థాయిలో మంటలకు ఆహుతైనట్లుగానే మనకు ఇక్కడ సంఘటన స్థలంలో చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్న ఎదురుగా ఉన్న ప్రాంతం నుండి మొదలు పెడితే లెఫ్ట్ సైడ్ లో ఉన్న కార్నర్ వరకు, అలాగే చుట్టూ 4 వైపులా కూడా ఈ పొగ అనేది కిటికీల నుండి ఎక్కడైతే వెంటిలేషన్ ఉందో అక్కడ నుంచి బయటికి వస్తుంది. అంటే ఖచ్చితంగా ప్రతి రూమ్ కూడా మంటలకు ఆహుతై ఉండొచ్చు అనేది మనకు తెలుస్తూ ఉంది. ప్రస్తుతం అయితే అధికారులు ఒకవైపు దీనికి సంబంధించి ప్రస్తుతము ఒకవైపు అధికారులు అందరూ కూడా ఉన్నారు. వాళ్ళు మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏంటి సార్? వార్డ్ బాయ్ ఒక లోపల ఉన్నాడు కాలినప్పుడు స్టార్టింగ్ లో. ఆయన 108 తీసుకెళ్ళలేదు. ఆయన చెప్తే వెళ్తాం మనకు. మాక్సిమం అలా వైరు షార్ట్ సర్క్యూట్ అయిపోయింది మొత్తం. అలా కెమికల్ ఉండే, కెమికల్ కూడా ఫైర్ అయినాయి ఫస్ట్ ఫ్లోర్ లో. ఫస్ట్ ఫ్లోర్ పేపర్స్ ఉండే కదా సార్, పేపర్స్, కెమికల్ బాటిల్ అవన్నీ ఉండే, అవన్నీ కాలిపోయినాయి. కంప్యూటర్ ల్యాబొరేటరీ అన్నీ ఉన్నాయి, అవి కూడా అన్ని పోయినాయి. ఎవిడెన్స్ సంబంధించిన అందులోనే ఉంటాయి. ఏమి తెలియదు. ఇది ప్రస్తుతం వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఉదయం వార్డ్ బాయ్ చూసి ఈ సమాచారాన్ని చెప్పాడు. వెంటనే తాము ఫైర్ ఇంజన్ కి సమాచారం అందించామనేది కూడా ప్రస్తుతం అయితే చెప్తూ ఉన్నాడు. పేపర్ వర్క్ తో పాటు పేపర్ వర్క్ కు సంబంధించిన ఎవిడెన్స్ తో పాటుగా కొన్ని కేసుల్లో ఎఫ్ఎస్ఎల్ సేకరించిన ఎవిడెన్స్ అన్ని కూడా అక్కడే ఉంటాయి అనేది కూడా చెప్తూ ఉన్నారు. దాంతో పాటుగా మరికొన్ని ఎవిడెన్స్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అలాగే మరికొన్ని ఉన్నట్లు కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. కాబట్టి అవన్నీ కూడా పూర్తిగా ధ్వంసమై ఉండొచ్చు అనేది మనకి ఇప్పుడు సంఘటనా స్థలంలో చూస్తే మనకైతే చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆ మంటల తీవ్రత ఇంకా పెరుగుతుంది. మనం చూడొచ్చు కూడా పొగ అనేది ఇంకా ఎక్కువగా
వ్యాపిస్తూనే ఉంది. ఉదయం సంఘటన జరిగినప్పటి నుండి కూడా ఇప్పటి వరకు ఇంకా ఇదైతే ఈ ప్రమాదం అయితే ఇంకా కొనసాగుతున్న తీరు మనం చూడొచ్చు. కూడా ఇంకా దట్టమైన పొగ లోపల నుంచి బయటికి వస్తూనే ఉంది. ఫైర్ సిబ్బంది లోపలికి వెళ్ళి ఆపే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు మాత్రం అదేది కూడా అదుపులోకి అయితే రాలేదు. అలాంటి సిచ్యువేషన్ మనకు కనబడుతుంది. మనం చూడొచ్చు లెఫ్ట్ సైడ్ లో దట్టమైన పొగ ఇంకా బయటికి వస్తూ ఉంది. ఆ ఎవిడెన్స్ రూమ్కి సంబంధించిన దాంట్లోంచి, అలాగే కంప్యూటర్ ఆపరేటర్ రూమ్కి సంబంధించిన అంటే ల్యాబ్కి సంబంధించిన దాంట్లోంచి అయితే ఇంకా దట్టమైన పొగ వస్తూనే ఉంది. కాబట్టి దాదాపు ఎవిడెన్స్ అన్ని కూడా పూర్తి స్థాయిలో ధ్వంసమై ఉండొచ్చు అనేది భావిస్తూ ఉన్నారు. పూర్తిగా మంటలు అదుపులోకి వస్తేనే లోపలికి అధికారులు వెళ్లే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు కేవలం ఫైర్ సిబ్బంది మాత్రమే లోపలికి వెళ్లి మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎఫ్ఎస్ఎల్ కి సంబంధించిన స్టాఫ్ లోపలికి వెళ్తేనే వాళ్ళకి ఎక్కడెక్కడ ఎవిడెన్స్ ఉన్నాయి అనేది కూడా తెలిసే అవకాశం అయితే కనబడుతుంది. వాళ్ళు ఒకవేళ ఎఫ్ఎస్ఎల్ కి సంబంధించిన సిబ్బంది లోపలికి వెళ్తే వాళ్లకు లోపల ఎక్కడెక్కడ ఎవిడెన్స్ కానీ లేదా కంప్యూటర్ కి సంబంధించిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయి అనేది కూడా వాళ్ళు చెప్పే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ఇంకా ఎఫ్ఎస్ఎల్ కి సంబంధించిన సిబ్బంది అయితే లోపలికి వెళ్ళలేదు. కేవలం ఫైర్ సిబ్బంది, అది కూడా ఆక్సిజన్ సిలిండర్స్ ధరించి లోపలికి వెళ్తూ ఉన్నారు. అది మనం చూడొచ్చు. కూడా ఎదురుగా మనకు కనబడుతున్నారు ఫైర్ సిబ్బంది ఆక్సిజన్ సిలిండర్. ఎందుకంటే లోపలికి వెళ్ళాలంటే దట్టమైన పొగ కూడా వస్తుంది. కాబట్టి ఆ పొగ నుంచి ప్రాణాలను కాపాడుకోవాలి అంటే ఖచ్చితంగా ఆక్సిజన్ అనేది ప్రత్యేకంగా ధరించాల్సి ఉంటుంది. కాబట్టి ఆక్సిజన్ సిలిండర్లను ధరించి వాటి ద్వారా లోపలికి వెళ్ళి మంటల్ని ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఇంకా పొగ మాత్రం ఇంకా పెరుగుతూ ఉంది. మనం వచ్చినప్పటి నుండి చూస్తే ఇప్పటికి ఇంకా పొగ అనేది ఎక్కువ అవుతూనే ఉంది. ఇంకా కంట్రోల్ అయితే కాలేదనేది చెప్పాలి. చాలా వరకు డ్యామేజ్ అయినట్లుగానే మనకు తెలుస్తుంది. ఎఫ్ఎస్ఎల్కి సంబంధించిన ఇంపార్టెంట్ కేవలం ఒక హైదరాబాద్కు సంబంధించే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కేసులు ఏవైతే ఉంటాయో చాలా వరకు ఇంపార్టెంట్ కేసులు కానీ లేదా కొన్ని మిస్టరీ కేసులు ఉంటాయి, కొన్ని ఛేదించని కేసులు ఉంటాయి. అలాంటి కేసులకు సంబంధించిన ఎవిడెన్స్ అన్నీ ఎక్కువగా ఇక్కడే ఉంటాయి. అలాగే ఈ సూసైడ్ చేసుకున్న వాళ్ళకి సంబంధించిన అనుమానాస్పదం ఏదైనా ఉన్నా కూడా ఎఫ్ఎస్ఎల్కే రిపోర్ట్లు పంపిస్తారు. అలాగే కొన్ని సెల్ ఫోన్స్ ఏవైతే సీజ్ చేస్తారు ఆ సెల్ ఫోన్లని ఎఫ్ఎస్ఎల్ వాళ్ళ సిబ్బంది మాత్రమే వాటిని ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా ఆ రకమైన ఎవిడెన్స్ కూడా ఉంటాయి. కొన్ని పేపర్కి సంబంధించిన ఉంటాయి. ఇలా రకరకాల ఎవిడెన్స్ కేసులకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన ఇంపార్టెంట్ కేసులతో పాటు ఛేదించని కేసులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ఎవిడెన్స్ ఎక్కువగా ఇక్కడే ఉంటాయి. వాటన్నిటిని కూడా ఎఫ్ఎస్ఎల్కు సంబంధించిన సిబ్బంది ట్రేస్ అవుట్ చేసి ఆ దర్యాప్తు అధికారులకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉంటారు. అందుకు సంబంధించిన ఎవిడెన్స్ అన్ని కూడా ప్రస్తుతం ఎఫ్ఎస్ఎల్లోనే మనకు కనబడుతూ ఉన్నాయి. వాటికి సంబంధించి మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఆక్సిజన్ సిలిండర్లని లోపలికి ఎదురుగా మనం చూడొచ్చు. సిబ్బంది లోపలికి తీసుకెళ్తున్న విజువల్స్. దాదాపు 3 సిబ్బంది లోపలికి వెళ్లారు. అందులో ఒకరు బయటికి వచ్చారు. ఆ పై నుంచి గ్లాసెస్ కిటికీలు బలగొడుతున్నారు. లెఫ్ట్ సైడ్ లో మనం చూడొచ్చు. ఆ కిటికీలు ధ్వంసం చేసి పొగ మొత్తం కూడా బయటికి పంపించేందుకు వాళ్ళు ఫైర్ సిబ్బంది లోపలికి ఆక్సిజన్ సిలిండర్ ధరించి లోపలికి వెళ్ళిన వాళ్ళు ఆ గ్లాసెస్ అన్ని కూడా పగలగొడుతున్నారు. ఆ పగలగొట్టి ఆ పొగను మొత్తాన్ని కూడా బయటికి పంపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ దట్టమైన పొగ ద్వారా లోపల ఏమీ కనిపించకపోవడంతో ఇబ్బందికర పరిస్థితులు అయితే ఎక్కువగా చోటు చేసుకునే అవకాశం కనబడుతుంది. కాబట్టి ఆ పొగను పూర్తిగా బయటికి పంపించేందుకు విండోస్ లో ఉన్న విండోస్ కి సంబంధించిన గ్లాసెస్ ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటిని కూడా ప్రస్తుతం పగలగొడుతున్నారు, ధ్వంసం చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు ఎఫ్ఎస్ఎల్ ఆఫీస్ దగ్గర చూస్తే అయితే మనకు తెలుస్తుంది. ఇంకా దాదాపు 1 నుంచి 2 గంటల పాటు సమయం పట్టే అవకాశం అయితే కనబడుతుంది పూర్తి స్థాయిలో అదుపులోకి రావాలంటే. ఎందుకంటే ఉదయం సంఘటన జరిగినప్పుడు వార్డు బాయ్ ఎవరైతే ఇక్కడ ఉంటారో అతను చూసి అధికారులకు సమాచారం అందించడం, వాళ్ళు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించి ఫైర్ స్టేషన్ నుండి ఇక్కడికి వచ్చేలోపే దాదాపు పూర్తి స్థాయిలో మంటల తీవ్రత పెరిగినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే లోపల పేపర్కి సంబంధించిన ఎవిడెన్స్ ఏవైతే పేపర్లు ఉంటాయో పేపర్లతో పాటు కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నాయి. కాబట్టి అవన్నీ ఒక్కసారిగా అంటుకునే అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే ఈ మంటల తీవ్రత ఒక్కసారిగా పెరుగుతూ రావడం జరిగింది. ఇప్పటికీ కూడా ఇంకో కంట్రోల్ కాని పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. మరో 2 గంటల పాటు అయితే సమయం పట్టే అవకాశం అయితే మనకు కనబడుతుంది. రాధాకృష్ణ, అంటే ప్రమాద సమయంలో లోపల ఎవరైనా ఉన్నారా? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా?